నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాక్తో యుద్ధ వాతావరణం వేళ కేంద్రం కీలక నిర్ణయం. ఈ నెల 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహణకు ఆదేశం. ఉన్నతాధికారులతో మరోసారి ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం. ప్రస్తుత పరిస్థితులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రేపటిలోగా పరిహారం. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్న సీఎం. సింహాచలం దుర్ఘటనపై సీఎంకు త్రిసభ్య కమిటీ నివేదిక. బాధ్యులైన అధికారులు, గుత్తేదారుపై చర్యలకు సిఫారసు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీలో మరో ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వం, స్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య అవగాహన ఒప్పందం. మద్యం కేసు అనుమానితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. కృష్ణమోహన్, ధనుంజయ్, బాలాజీకి ముందస్తు బెయిల్ నిరాకరణ. విశాఖలో స్కూటీపై వెళుతున్న మహిళపై విరిగిపడిన చెట్టు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చని అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా పీఎంఓ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చని అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతి దాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాల్ని సిద్ధం చేస్తోంది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సన్నద్దత కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. యుద్ధ సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఎయిర్ రైడ్, హెచ్చరిక సైరన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా పీఎంఓ అధికారులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పీఎంఓ అధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్గా ఈ సమావేశానికి హాజరై ప్రస్తుత పరిస్థితులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ ఉదయం రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. శనివారం నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశమై తమ దళం సన్నద్దతను, అరేబియా సముద్రంలో పరిస్థితిని తెలియజేశారు. ఆదివారం వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మోదీతో సమావేశమై భద్రతాపరమైన సన్నాహాలు, పరిస్థితులను వివరించారు. తాజాగా రక్షణ శాఖ కార్యదర్శి ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పహల్గామ్ దాడికి సంబంధించి ప్రతిస్పందించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని కీలక భేటీలు, మాక్ డ్రిల్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ప్రధాని కీలక భేటీలు, మాక్ డ్రిల్స్ కు ఆదేశాలకు సంబంధించి వివరాలేంటి? ఈ రోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలకమైనటువంటి సూచనలు చేసింది. సివిల్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించాలి అంటేటువంటి అంశాలపై ఈ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే తగిన సూచనలు చేస్తూ అవి కూడా ఈ నెల 7వ తేదీన అంటే ఎల్లుండు మాక్ డ్రిల్స్ చేపట్టాలి అని చెప్పి పలు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది. అప్రలైజేషన్ ఆఫ్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడైనా దాడులు జరగడానికి ఆస్కారం ఉంది అనేటువంటి సూచనలు, సలహాలు ఏవైనా ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చి ఉంటే అందుకు సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేయటము, దాన్ని
వెంటనే అమల్లోకి తీసుకొచ్చే విధంగా, దాన్ని అమలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అని చెప్తేనే ఈ మొత్తం మాక్ డ్రిల్ ను నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. గాలిలో వైమానిక పరమైనటువంటి దాడులు ఏవైనా జరిగితే దానికి ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా సూచనలు చేయాలి, ప్రజలు కంగారు పడకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఎలాంటి సూచనలు చేయాలి, దానికి సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్ జరపాలి అని చెప్పి సూచనలో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా సివిలియన్ యువకులకు, అదేవిధంగా విద్యార్థులు, కాలేజీకి వెళ్లేటువంటి, హై స్కూల్ కు వెళ్లేటువంటి విద్యార్థులకు, వీటితో పాటుగా పలు ఎంపిక చేసినటువంటి అంటే ఎన్సీసీ తర్వాత మిగిలినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వారితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా దీనిపైన అవగాహన కల్పించే విధంగా చూడాలని, దాంతో పాటుగా ప్రొవిజన్ ఆఫ్ క్రాష్ బ్లాక్ అవుట్ మెజర్స్ అంటే ఒకవేళ ఏదన్నా జరగరాని రీతిలో దాడులు జరిగి ఏదైనా బ్లాస్ట్ లాంటివి జరిగితే, పేలుడ్ లాంటివి ఘటనలు జరిగినా, లేదు వైమానిక పరమైనటువంటి వాటి నుంచి ఏవైనా ఆయుధాల ద్వారా దాడి జరిగినా వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ఉండాలి, ఎలా అప్రమత్తం కావాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఈ అప్రమత్తత సంబంధించినటువంటి వ్యవహారంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా 7వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలి అని చెప్పని పలు రాష్ట్రాలకు ఈ సూచనలు చేసింది. వీటికి సంబంధించి ఇప్పటికే ఎప్పటికప్పుడు అన్ని విధాల అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తూ వస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి అనేక పరిస్థితులు, వాటన్నిటి కారణంగా ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో పౌరులను, కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జరిగేటువంటి దాడులు అంటే ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తే ఏ విధంగా ఉండబోతుంది వైమానికంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వార్ఫేర్ పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా, ఇతరత్ర చిన్న చిన్న ఆయుధాల ద్వారా ఏ విధంగా వ్యవహరిస్తారు, పాకిస్తాన్ వైపు నుంచి జరిగే గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా వాటికి సంబంధించినటువంటి విషయంలో చేతి ద్వారా బాంబులు విసరటము, కొన్ని అనవసరమైనటువంటి అంశాలతో కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలతో కూడినటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసే పరిస్థితులు తీసుకురావటము, ఈ రకంగా పాక్ కొంత కవింపు చర్యలకు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ రకమైనటువంటి ముందస్తు చర్యలు చేపట్టాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్నటువంటి, ప్రధానంగా ఉన్నటువంటి పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలతో పాటుగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా ఈ రకమైనటువంటి సూచనలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ తో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అనేక సూచనలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి విషయం పైన, అందుకు ప్రజల్లో కల్పించాల్సినటువంటి అవగాహన పైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్ జైళ్లలోని ముష్కరుల్ని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. పాకిస్తాన్ శిక్షణలో ఉగ్రవాదులు పర్వతాల్లో మాటువేయటం, గోప్యంగా జీవించటం, అడవుల్లో స్థావరాలు నిర్మించుకోవడంలో నైపుణ్యం సంపాదించినట్టు వారు వెల్లడించారు. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు రహస్యంగా ఉండటానికి గ్రౌండ్ వర్కర్లు సహాయం అందించినట్లు వెల్లడైంది. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అడవులు, పర్వతాల్లో రహస్య స్థావరాలు నిర్మించుకొని మాటువేయడంలో నైపుణ్యం సాధించినట్టు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాల్గొనే ముందు వారికి పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఎలా నిర్మించాలో పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తేలింది. వాటితో పాటు రోజుల తరబడి అడవుల్లో ఎవరికంటా పడకుండా జీవించడంపై కూడా ముష్కరులకు శిక్షణ ఇచ్చారు. ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్ర స్థావరాలు, జైళ్లలోని టెర్రరిస్టులను దర్యాప్తు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరు హషీం మూసా, పాక్ మాజీ పారా కమాండో కావడం విచారణలో వెల్లడైన విషయాలకు బలం చేకూరుస్తోంది. పాక్ స్పెషల్ సర్వీస్ లో పారా కమాండోగా పనిచేసిన మూసా తర్వాత లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో చేరి పలు ఉగ్రదాడుల్లో భాగమయ్యాడు.
తాజా విషయాల నేపథ్యంలో భద్రతా దళాలు బైసరన్ లోయ చుట్టూ ఉన్న మార్గాలను జల్లెడపడుతున్నాయి. స్థానికంగా మొదలయ్యే 54 మార్గాలను గుర్తించిన భద్రతా బలగాలు అక్కడ తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదుల మనుగడకు సహాయం అందించిన గ్రౌండ్ వర్కర్లను అదుపులోకి తీసుకున్న దళాలు వారి సాయంతో ముష్కరుల జాడ కనుగొనేందుకు ఆయా మార్గాల్లో గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచిన ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో తాను ముష్కరులకు ఆహారం అందించినట్లు అంగీకరించిన అతడు ఉగ్రవాదుల స్థావరం చూపుతానని భద్రతా బలగాలను అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నించిన ఇంతియాజ్ వేషా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ఏ చిన్న సంఘటన అయినా రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే నష్టం భారీ స్థాయిలో ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 2019తో పోలిస్తే భారత్ పాక్ వద్ద అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉండటమే అందుకు కారణమని చెప్తున్నారు. భారత్తో పోల్చుకుంటే పాక్ భారీగా మూల్యం చెల్లించుకుంటుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్పై అనేక ఆంక్షలతో విరుచుకుపడింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి. భారత్ తమపై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని ఆరోపిస్తూనే మరోపక్క సరిహద్దుల్లో సైన్యాన్ని పాకిస్తాన్ మోహరించింది. ఈ నేపథ్యంలో ఏ చిన్న ఘర్షణ జరిగినా ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉంది. యుద్ధం మొదలైతే భారీ నష్టం తప్పదని మాజీ సైనిక అధికారులు, రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019తో పోల్చుకుంటే భారత్, పాక్లు తమ ఆయుధ వ్యవస్థలను ఆధునికీకరించుకోవడమే అందుకు కారణం. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు క్షిపణులతో దాడికి దిగే పరిస్థితి ఏర్పడితే అది ఆయా దేశాల్లోని నగరాలపై ప్రభావం చూపుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగించే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితుల్లో ఊహించని రీతిలో నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. భారత్, పాక్ వద్ద అత్యాధునిక ఆయుధ సంపద ఉంది. 2019 పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. అయితే భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. ఇప్పటికే IMF రుణంపై ఆధారపడి ఉన్న పొరుగు దేశం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేకపోయినా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఇరు దేశాలు 1990లో అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. భారత్, పాక్ వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. గతంలో కంటే ఇరు దేశాలు ఆయుధ సంపద పరంగా మెరుగైన స్థితిలో ఉన్నాయని చెప్పారు. పాక్కు J-10 ఫైటర్ జెట్స్ ఉంటే భారత్కు వాటికంటే ఆధునికమైన రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. భారత్కు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 క్షిపణులున్నాయి. పాక్కు చైనా నుంచి వచ్చిన HQ-9P హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయితే చైనా దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన S-300 ఆధారంగా తయారు చేయడం గమనార్హం. ఆయుధ సంపద పరంగా పాకిస్తాన్ కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని మాజీ సైనిక అధికారులు, రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ప్రజల మానసిక స్థితి ఆధారంగా పాక్తో యుద్ధాన్ని నిర్దేశించకూడదని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం వల్ల మూల్యం కూడా భారీగానే ఉంటుందని హెచ్చరించారు. అయితే యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న నిబంధన మాత్రం ఎన్నటికీ మారదు. శత్రువులు మొదట దాడి చేస్తే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వింది లేదు. ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా యుద్ధం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే రెండు దేశాలు భావిస్తున్నాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వాటిల్లిన పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. కలెక్టర్లు వ్యవసాయ, ఉద్యాన, డిజాస్టర్ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వెల్లడించారు. పిడుగుపడి మృతి చెందిన వారికి సాయం చేస్తామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, కొనడం లేదనే మాట రాకూడదని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అధికారులంతా మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2224 హెక్టార్లలో వరి, 138 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు వెంటనే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి చెప్పారు. పంట నష్టంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న పార్థసారథి రైతులకు ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు. చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం, ధాన్యం కొనుగోళ్లు, భూ రికార్డులు, మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీపుల్స్ పర్సెప్షన్పై సీఎం సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రజలు ఏ మేరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న అంశంపై అధికారులను వివరాలు అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్ సేవలపైన సీఎం సమీక్షించారు. సమీక్ష వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి వాట్సాప్ గవర్నెన్స్లో 2025 జనవరి 30 నుంచి ఏప్రిల్ 25 వరకు 73.1 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 36.38 లక్షల దరఖాస్తులకు పరిష్కారమయ్యాయని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు 5 lakhs పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా స్వల్పకాలిక ప్రణాళిక రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు స్కిల్ టెస్ట్ పెట్టి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఉద్యోగాలకు సిద్ధంగా ఉంచేలా నైపుణ్య పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామన్నారు. లింక్డ్ఇన్ తరహాలోని అభ్యర్థుల ప్రొఫైల్ను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచుతుందని వెల్లడించారు. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్న కమిషన్ భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరటం వల్ల కూలినట్టు అభిప్రాయపడింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవన్న కమిషన్ చందనోత్సవానికి వారం రోజుల ముందు హడావుడిగా నిర్మించినట్టు స్పష్టం చేసింది. ప్రసాద స్కీమ్లో భాగంగా గోడ నిర్మాణానికి హడావుడిగా అనుమతులిచ్చారని వివరించింది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు, పునాది కూడా లేకుండా నిర్మించేశారని తెలిపింది. గోడ పటిష్టత, భక్తుల భద్రతపై ఎలాంటి తనిఖీలు చేయలేదని పేర్కొంది. విశాఖ సిపి సహా వివిధ సాక్షుల నుంచి వివరాలు తీసుకున్న త్రిసభ్య కమిషన్ ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణరావు ఈ ఘటనకు బాధ్యులని వివరించింది. వీరందరిపై తీవ్ర చర్యలకు సిఫారసు చేసింది. సాంకేతికత అందిపుచ్చుకుని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం స్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఒప్పందం లక్ష్యమని 2027 వరకు ప్రభుత్వం ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసీ శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాల్ని కలిగి ఉంటాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9,000 మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామాగ్రి కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సుమారు 5 కోట్లు ఖర్చు చేయనుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్య అంతరాన్ని తగ్గించి గ్రీన్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో శిక్షణ ఇచ్చి వర్క్ ఫోర్స్ సిద్ధం చేయడానికి ఒరాకిల్ సంస్థతో ఏపీ సర్కారు కీలక ఒప్పందం చేసుకుంది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఒప్పంద ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. తొలి ఏడాది 1,00,000 మందికి, 2-3 సంవత్సరాల్లో 1,50,000 మందికి చొప్పున మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మైలర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఒరాకిల్ అందించే ఎస్డీఐ సేవల్ని అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తుంది. కరీంనగర్, నిర్మల్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సహన్ అందిస్తారు. సహన్, తెలంగాణలో స్వల్ప భూప్రకంపనలకు సంబంధించిన వివరాలేంటి? ఏడుగడ్డల ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 4 జిల్లాల పరిధిలో 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రతను గుర్తించిన ప్రజలు భయాందోళనతో బయటికి వచ్చారు. భూకంప తీవ్రత 3.9 నమోదైనట్లు అధికారులు తెలిపారు. సహన్, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది? ధర్మపురి, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల ఈ 4 ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువగా ఉంది. కరీంనగర్ పట్టణంతో పాటు ఇటు వేములవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా భూకంపం ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు సహన్. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో అనుమానితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురికి ముందస్తు అరెస్టు నుంచి ఉపశమనం కల్పించేందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టులో విచారణ పెండింగ్ ఉన్నందున మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. అరెస్టు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరఫు న్యాయవాదులు కోరారు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు తేల్చిచెప్పారు. ఈ దశలో తమ పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. అరెస్టు చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎల్లుండి విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. కేసుకు సంబంధించిన మెరిట్స్పై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదన్న జస్టిస్ పార్థివాలా నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని, ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకుంటే తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు వెసులుబాటు కల్పించింది. జగన్ హెలికాప్టర్ ఘటన కేసులో బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంక్ డి సిస్కో, సీన్ హెంచ్ బెర్గర్, రిచర్డ్ డోనెల్లీ ప్రాజెక్టును సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. 3 రోజుల పాటు నిపుణులు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండే డిజైన్లు, పనుల్ని పరిశీలించనున్నారు. కుంగిన గైడ్ బండ్ లోపాల సవరణకు శాశ్వత పరిష్కార మార్గాల్ని చూపనున్నారు. అప్రోచ్ ఛానల్పై తమ అభిప్రాయాలు చెప్పనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు డిజైన్లు, గ్యాప్ 1లో చేపడుతున్న పనులు, డ్యాం నిర్మాణంపై చర్చించనున్నారు. 10వ తేదీ తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇకపై కృష్ణా బోర్డు సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరు కాలేదు. పోలవరం ప్రాజెక్టు వద్దకు నిపుణులు పరిశీలనకు వచ్చినందున ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్టు వెంకటేశ్వరరావు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఏపీ ప్రతినిధులు లేకుండానే కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురి, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. జూలై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 10.26 టీఎంసీలు కావాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. సాగర్లో కనీస మట్టం 510 అడుగుల వరకు ఉంచాలని, 510 దిగువకు పంపింగ్ సరికాదన్నారు. ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలోనే చెప్పామని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు. నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్, ముచ్చుమర్రి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు.
విశాఖ సీతమ్మధారలో దారుణం జరిగింది. ఏఎంజీ ఆసుపత్రి ఎదురుగా ఓ చెట్టు కూలి మహిళ మృతి చెందారు. పూర్ణి అనే మహిళ స్కూటీపై వెళుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా కూలిన చెట్టు స్కూటీతో పాటు కారు, ట్రాక్టర్ పైన పడింది. దీంతో స్కూటీపై ఉన్న మహిళ అక్కడికక్కడే చనిపోయారు. కళ్ల ముందే మహిళ మరణించడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలు సమీప అపార్ట్మెంట్ వాసిగా చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్ని పోలీసులు విడుదల చేశారు.